ఇక జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట. నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ వీఆర్ఏల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం. 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు 7,000 లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సర్వీస్ పరంగా ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉండదట. గ్రామ పాలన అధికారి జీపీఓ పోస్టులన్నిటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాలన్నీ చేపట్టాలని యోచిస్తున్నది. అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కార్ అయితే భావిస్తూ ఉన్నది. గతంలో విఆర్ఏ వ్యవస్థను కేసీఆర్ అప్పుడు వివిధ శాఖల్లో వీళ్ళను మొత్తం విఆర్ఓ సంబంధించినటువంటి వాటిని రద్దు చేయడం ద్వారా ఆ ఉన్నటువంటి ఉద్యోగులను వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాంట్లో భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకు అది బాగానే ఉన్నది. వాళ్ళు అలానే సర్దుకుపోవడం జరిగింది. దాంట్లో బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ పోస్టులు ఇప్పుడు ఏదైతే వివోల పోస్టులు ఏదైతే ఉందో ఈ ఏదైతే జీపీఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ జీపీఓ పోస్టులకి వాళ్ళు వచ్చేందుకు వాళ్ళు సంసిద్ధంగా లేరు. వాళ్ళు వెనకాడికి వేస్తూ ఉన్నారు. సో వాళ్ళని కూడా తీసుకున్నప్పటికీ ఇంకా 7,000 మంది ఏమవుతారట. మరి 7,000 మళ్ళీ వాళ్ళని వెనకకి తీసుకుంటే ఇప్పుడు వివిధ శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఎట్లా చేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో భూభారతి అన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి అది గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ కావాలి. భూ సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే అది రైతులు కానీ మరో పక్కన గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా విఆర్ఏ వ్యవస్థను మళ్ళా కొత్తగా జీపీఓలను కనుక పెట్టినట్టయితే సులభతరంగా ఉంటుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక భూభారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది. గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ వీఆర్ఓల్లో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకుని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది. ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మందికి అర్హతలు ఉన్నట్లు తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాగా అవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్ఓ వీఆర్ఏలు తమ పాత సర్వీసులు కోల్పోతారు. దీంతో ఆ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు. జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీసును పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ వీఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడతాయనేది ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ 10,954 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సర్దుబాటు అయిన వీఆర్ఓలను వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరిగానే జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇందులో ఏ విధానం మంచితో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కారు అడిగినట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాక జీపీఓల నియామకంపై సర్కారు తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఏదైతే 10,954 పోస్టులు ఏవైతే ఉన్నాయో ముందుగా వీఆర్ఏలని అర్హులైనటువంటి వీఆర్ఓలని 7,000 మంది వెళ్ళేటట్టున్నారు. వాళ్ళని తీసుకుంటే బాగానే ఉంటుందని ప్రభుత్వం ముందుగా ఆలోచించింది. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఇది ఇన్ని రోజులు చేసినటువంటి సర్వీసు మళ్ళీ కొత్త ఉద్యోగాలకు రావడంతో ఈ సర్వీస్ అంతా కూడా లాస్ అవుతుంది. కాబట్టి ఇది ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అని కొంతమంది రావట్లేదు, చాలామంది రావట్లేదు. సో దానికి ప్రభుత్వం కొంత వెనుకడికి వేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ 10,954 మందిని కొత్త వాళ్ళని తీసుకోవాలని అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఒక నిరుద్యోగులకు అయితే ఒక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే 10,000 ఇది ఏదైతే దీంట్లో 7,000 మందిని పాత వాళ్ళని తీసుకున్నట్టయితే మళ్ళా వివిధ శాఖల్లో ఏర్పడినటువంటి ఖాళీలను గుర్తించి వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు కొంత టైం పట్టేది. ఇప్పుడు అట్లా కాకుండా 10,954 నేరుగా ఒకటేసారి ఈ పోస్టులను కనుక ఫిల్ చేస్తే నిరుద్యోగులకు ఒక 11,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళైతే ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం అయితే మాత్రం చూద్దాం ఏం జరుగుతుందనేది దాని విషయంలో.